సార్ మన బారు కోసం లెక్కలేనని కొటేషన్స్ వచ్చాయి. ఇవన్నీ కొటేషన్సే. ఎవరో రామస్వామి అంట 10 లక్షలు ఎక్కువ వేశాడు. ఎవరైతే మనకేంటి, మనకి డబ్బులు ఎక్కువ కావాలి. అంతే అంతే. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి ఆ స్వామిని పిలు. నమస్కారం, నా పేరు రామస్వామి. మై నేమ్ ఇస్ రామస్వామి. నేను కేటీకే గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి జనరల్ మేనేజర్ ని. మా ఎండి మిస్టర్ కేటీకే గారికి ఇండియాలో అన్ని స్టేట్స్ లోనూ బార్స్ ఉన్నాయి, బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు. అందువల్ల ఆయన ఎంత దిగులు పడుతున్నాడో మీకు తెలుసా? అదేంటి? ఆయన తన సొంత బార్లో మాత్రమే మందు కొడతారు, కానీ తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం మందు కొట్టడం లేదు. అదేంటి? ఆయనకు సొంతంగా బారు లేదు కదా. అదేంటి? సొంత బార్లోనే మందు కొట్టాలన్న మొండి పట్టు. కోటు వేసుకున్న మూర్ఖుడా, సొంత బార్ అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓహో, ఎంత తెలివైన యజమాని. మీరు కూడా కొంచెం నేర్చుకోండి. డబ్బు మా కంపెనీకి పెద్ద సమస్య ఏమీ కాదు. మనీ ఇస్ నాట్ అ ప్రాబ్లం. బార్ కాంట్రాక్ట్ మాకే కావాలి. ఇదిగోండి, మాట్లాడి మొత్తం డబ్బు తీసుకొచ్చేసాను. మొత్తం డబ్బు బ్లాక్ లో కావాలి మీరు అడిగినందువల్ల మొత్తం క్యాష్ గా తీసుకొచ్చేసాను. అలాగైతే రేపు అగ్రిమెంట్ వేసేద్దాం. లేదు, ఈ రోజే చాలా మంచి రోజు. ఆ బుధుడికి కేతుకి మధ్యలో శుక్రుడు ఉన్నాడు. దానికి అగ్రిమెంట్లు రెడీ చేయాలి. అరే, అగ్రిమెంట్స్ అన్ని నేను రెడీ చేసి తీసుకొచ్చేసాను సార్. సాధారణంగా అగ్రిమెంట్ లో లేని 2-3 విషయాలు నేను దీంట్లో చేర్చా. వాటిని నేను చదివి వినిపిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 1, మా యజమానికి ఈ హోటల్లో రూమ్. 2, మా యజమానికి ఆయన మిత్రులకి ఈ హోటల్లో స్వతంత్రంగా ఉండొచ్చు. 3, యజమాని గారి వెహికల్ కి పార్క్ చేయడానికి స్థలం కావాలి. 4, యజమాని గారి వెహికల్ ని శుభ్రం చేయడానికి స్థలం కావాలి. 5, యజమాని గారి వెహికల్ కి ఫ్యూయల్ ఫిల్ చేయడానికి కావాల్సిన చోటు. అంతే. ఇదేం పెద్ద విషయం కాదు కదా. అలా ఇదే ఈ డబ్బు తీసుకుని దీని మీద ఒక సంతకం పారేయండి. మా ఎండి గారు కూడా సైన్ చేసిన తర్వాత ట్రూ కాపీని మీకు పంపిస్తాను ఎట్ ద ఎర్లియస్ట్. పెట్టేయండి, నేనున్నాను కదా. నాకైతే మంచిది అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్స్. తర్వాత ఇంకో విషయం, డిపాజిట్ అమౌంట్ నేను అగ్రిమెంట్ లో చూపించలేదు. నమ్మకమే మా కంపెనీకి చాలా ముఖ్యం. బట్ వన్ థింగ్, ఈ మొత్తం డబ్బుని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. బీ కేర్ఫుల్. చూడండి సార్, డబ్బు అని మీరు టెన్షన్ కావద్దు. ఇలాంటివి మేము చాలా చూసాం. నాన్న ఒక నిమిషం. డబ్బు తీసుకొని ఇంటికెళ్ళి జాగ్రత్తగా లాకర్లో పెట్టు. స్వామి గారు, కాదరు గోపాలకృష్ణ డబ్బు తీసుకుని ఒంటరిగానే వెళుతున్నాడు. ఇక నీ పని మొదలుపెట్టు. ఏం లేదు, వెళ్ళి అయ్యో తల నెప్పిరా. అయ్యో, మొత్తం మన దగ్గర నుంచి పోయిందే. ఇప్పుడు ఏం లాభం? పట్ట పగలు సిటీ సెంటర్లో ఒకడు క్లోరోఫామ్ ఉపయోగించి డబ్బు దొంగిలించాడు. దొంగిలించిన తరువాత నిర్మానుష్య ప్రదేశంలో కారు వదిలేసి పారిపోయాడు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? எர்ணாகுளம் சிட்டில சகலமான பிச்சைக்காரங்களையும் கொஸ்டின் பண்ணியாச்சு. நீங்க சொன்ன மாதிரி டிரைவிங் தெரிஞ்ச பிச்சைக்காரங்க யாருமே இல்லை. போன கேஷ் బ్లాక్ మనీ ఆనదనాల కేసు రిజిస్టర్ చేయவும் முடியாது. వీడు ఆర్డినరీ దొంగ అయి ఉంటే నాన్న పాకెట్లో ఉన్న డబ్బు, గోల్డ్ అన్ని తీసుకువెళ్ళి ఉంటాడు. కానీ ఇది అలా కాదు. కానీ ఆ దొంగను కనుక నేనే అయితే ఈయన అండర్వేర్ కూడా వదలకుండా లాగేసేవాడిని. ఇది పెద్ద అమౌంట్ కు మాత్రమే ప్లాన్ చేసే టీం. ప్లాన్ ప్రకారం కొట్టేసే దొంగల మూట, సందేహం లేదు. కానీ ఈ డీలింగ్ మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. யாராணிகளுக்கு பணம் கொடுத்தது? రామస్వామి. கண்டிப்பா அந்த பணம் போனதுக்கு காரணம் அந்த ராமசாமி. నన్ను ప్రశ్నించడం వల్ల, కొట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. అబ్సల్యూట్లీ నో యూస్. నేను మరీ చెప్పాను డబ్బును చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని. కానీ ఈయన పొగరుతో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీసుకువెళ్ళాడు. ఇప్పుడు దొంగ దాన్ని కొట్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దానికి నేనేం చేయగలను? మా యజమాని గారి బండి హారన్ శబ్దం. హీస్ కమింగ్. అయ్యగారు వస్తున్నారు. అయ్యా,
ఏనుకి ఇంకాస్త అలంకారం చేయొచ్చు. చూసావా, చెప్పగానే ఏను కూడా అరుస్తుంది. కొట్టి చంపరావండి. నిన్ను నేను సెక్యూరిటీ చెప్పండి సార్. ఏం చేస్తావు? వాడి పని చూడు. ఆగాగు. ముందు బయటకెళ్ళవా, ఏనుగుతో పాటు బయటకెళ్ళు. ఇలా చూడు గణేష, ముందుకు సాగుతున్న మనకి అడ్డుగా వచ్చి నిలబడిన ఈ సెక్యూరిటీ గాని ఓ పట్టుపట్టే. వాడు గల్లంతా అయిపోయాడు. హలో, నువ్వు ఏనుగు అయినా నీకు మంచి హార్స్ పవర్ ఉంది. ఇదిగో గణేష, నేను దిగాల్సిన చోటు వచ్చింది, కాస్త ఆగాగు. వీడికి ఇక్కడేం పని? అది నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ. ఈయనే ఆ అగ్రిమెంట్ లో ఉన్న ఓనర్, అంటే ఈ హోటల్లో ఉన్న బార్ ని లీజుకి తీసుకున్న ఓనర్. ఏడుకొండలవాడ, నేను చూస్తుందంతా నిజమేనా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు కదా మీరు. మా ఊర్లో ఉన్న ఈయనే, ఈ ఊరికి వచ్చిన ఈయనే. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఏంట్రా ఇది బాబు, ఏ నెల ఇక్కడికి వచ్చాడు? పానకంలో బుడకలాగా ఎక్కడికి వచ్చినా వీడొచ్చి తగలడుతున్నాడు ఏంట్రా బాబు. అంత కర్మ. జరిగిందంతా మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే. ఇప్పటిదాకా జరిగిందంతా గుడ్ అనుకోవాలి, జరగబోయేది కూడా వెరీ 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 గుడ్ అనుకోవాలి. ఏనుగు ఉదయమే బయటికెళ్ళి వచ్చిందే. ఈయనకి మొదటి నుంచి టైమింగ్ మిస్ అవడం అలవాటు కదా. బ్యాడ్ లక్. ఆగండి. ఇదిగో సారు, ఏ కేసులో నన్ను అరెస్ట్ చేసి జీబులో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళమని చెప్తున్నారు? మన ఇద్దరి మధ్య ఒక కేసు ఆల్రెడీ మన ఊర్లో ఉంది. ఆ కేసు అసలు కేసు లేకుండా చేశానన్న సంగతి మీకు బాగానే తెలుసు. మరి కేసు ఏంటి? ఈ ఊళ్ళో నా మీద ఒక్క కేసు కూడా లేదు. అసలు కేసే లేని కేసులో నన్ను బుక్ చేసి లోపల పడిపోతున్నారా? కన్ఫ్యూజ్ అయ్యావా? ఎవరు చెప్పారు కేసు లేదని? నువ్వు ఎవరిని అడిగి ఏనుగుని కట్టావు? అయ్యో గోపాలకృష్ణ, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరిద్దరూ సంతకం పెట్టిన అగ్రిమెంట్ లో అన్ని టర్మ్స్ ఉన్నాయి. ఒకసారి చదవండి. అరే నువ్వైనా చదివి వినిపించు. వెంకటేశ్వరపతి, 2021 మార్చి 6వ తేదీ ఆ ఫస్ట్ పార్టీ నెల్లూరు గోపాలకృష్ణ, ఆ సెకండ్ పార్టీ విజయవాడ కుమారు. ఇద్దరు కలిసి రాసుకున్న అగ్రిమెంట్ లో అయ్యో ఫుల్లుగా చదవక్కల్లా, కోటర్ చదివితే చాలు. ఈ అగ్రిమెంట్ ప్రకారం రెండో పార్టీ వాహనాన్ని పార్క్ చేయడానికి కావాల్సిన స్థలం, వాష్ చేయడానికి కావాల్సిన స్థలం, ఇతర సామాన్లు నింపడానికి కావాల్సిన స్థలం. వాహనం గురించే కదా చెప్పాం, దానికి ఏనుగుని తీసుకొచ్చారు. అయ్యో ఏం మాట్లాడుతున్నారు? ఏనుగే నా వెహికల్. కుమారస్వామికి నెమలి వాహనం, ఏనుగుకి ఎలుక వాహనం, అయ్యప్ప స్వామికి పులి వాహనం, అలాగే మనకి ఏనుగు వాహనం. An elephant is a cop to me. అటువంటి ఓ అవకాశం దొరకాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. పులిలాగా వచ్చాడు, ఇప్పుడు ఎలకలాగా వెళుతున్నాడు. గోపాలకృష్ణ, ఈ హోటల్ని నాశనం చేస్తానని ఊరికే చెప్పలేదు. ఈ హోటల్కి తాళం వేయిస్తా. మనం తాళం ఇస్తే ఎవడు తీలేడు. ఇదిగో చూడు గగన్ తమ్ముడు, ఈ రోజు నుంచి నువ్వు ఈ పెద్ద బాధకి యజమానివి. నా కార్ ని మొత్తం సెటప్ ని ఇక్కడే వదిలేసి పెడుతున్నాను. నేను ఒక అర్జెంట్ పని మీద గూడూరు వరకు వెళ్ళవలసి ఉంది. ఒక అర్జెంట్ మ్యాటర్, నువ్వు పిలిచావంటే వెంటనే పిలవగానే రావాలి. డెఫినెట్లీ ఐ విల్ కమ్. స్వామి మిమ్మల్ని కాదు, అబ్బా వెళ్ళా బండి సంగతి చూడు. అవును, ఏ బండి? మన బండి రా. ఓ ఏనుగు. ఎక్కడ్రా బారు? ఓకే. బారు బ్రహ్మాండంగా ఉంది కదా. నాకు ఒక కోరిక మిగిలింది, ఒకే ఒక్క పెగ్గు తాగాలని. నా సొంత బార్లో కూర్చొని ఇంతవరకు ఎప్పుడు తాగలేదు. అవును, సొంత డబ్బులతో ఇప్పటి వరకు నేను తాగలేదు. ఒక లార్జ్ పెగ్గివ్వు. ఒక లార్జా? మరి నాకు లేదా? ఓనర్ ఫస్ట్, లేబర్ నెక్స్ట్. వాటర్ ఏమి పోయొద్దు, ఒరిజినల్ టేస్ట్ మిస్ అయిపోతుంది. బెష్ 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 బెష్. దీని కాస్ట్ ఎంత? 250 సార్. 250? మరి ఇంత రేటు పెడితే జనాలు ఎలా తాగుతారు? ఏంటి ఘోరం దయామయ్య. నన్ను పిలిచారా? పిలిచానా? నేనెప్పుడు అయ్యన్న పిలిచాను? ఇప్పుడాగా దయామయ్య అన్నారు. చూడు కుమారు, దయా అనేది ఈయన పేరు, దయామయ్య. ఓ దయా. ఒకవేళ ఈయన మెళ్ళలో పావుంటే గౌరీ శంకర్ అని పిలుస్తారా? అవకాశం లేదు, నేను క్రిస్టియన్. ఓహో కరెక్టే. నువ్వు దయామయుడు కదా, మర్చిపోయాను. అవును, వీడు వాడి పట్టి. ఏయ్
మా పార్టీలో కాలు పెడుతున్నావా? నాకు పెట్టే అలవాటు లేదు. కొత్తదే. ఇలా చూడండి, ఒక పెగ్గు 250 రూపాయలంట. బయట క్వార్టర్ 250 దొరుకుతుంది. ఇది లోకల్ బ్రాండ్ కాబట్టి ఈ రేటు, మిగతాది ఇంకా ఎక్కువ. ఏంటి అన్యాయం? మామూలు జనం ఎలా వచ్చి తాగలరు? అందులోనూ పేదవాళ్ళు వచ్చి ఎలా తాగలుగుతారు? ఇది స్టార్ హోటల్, లోకల్ వాళ్ళంతా వస్తే స్టాండర్డ్ పోతుంది. అందుకేగా మేము ఎక్కువ కొట్టేస్తున్నాం. ఇదిగో చంద్రు, మన బార్లో పెగ్గుకి 20 రూపాయలు తీసుకుంటే చాలు. ఇదే నా నిర్ణయం. ఎంత లెక్కలేదు. నాకు ఇష్టం లేదురా, దీనికి నేను అసలు ఒప్పుకోను. నా బార్లో పెగ్గు రేట్ ఎంతో నేనే నిర్ణయిస్తాను. అది మాత్రమే కాదు, ఒక పెగ్గు తీసుకుంటే ఇంకో పెగ్గు ఫ్రీ. అప్పుడు ఈ హోటల్ లోకల్ వాళ్ళతో కళ్ళు పాకవుతుంది. చూడు, ఈ బార్ లోకల్స్ కోసం లోకల్ గా పెట్టిన లో క్లాస్ బారే. ఈ బార్కి లోకల్స్ వస్తే సరిపోతుంది. ఈ బారు సూపర్ హిట్ అవుతుంది. ప్రియమైన మన ఊరి ప్రజలారా, మీరు తాగి వాంతులు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. మన ఊరికి గౌరవం తెచ్చినట్టు తక్కువ ధరలో మీరందరూ తాగడానికి మేము ఒక బారుని తెరిచాం. బాగా తాగి పడిపోయిన వాళ్ళని ఇంట్లో వదలడానికి హోమ్ డ్రాప్ సౌకర్యం కూడా పెట్టుకున్నాం. అలాగే దీనికి ఒక ఆఫర్ ఉంది. మీరు తీసుకున్న ప్రతి క్వార్టర్కి ఒక ఆమ్లెట్ ఫ్రీ. బార్ ఎక్కడుందయ్యా? ఎగ్జాక్ట్లీ సార్. బార్ ఎక్కడ ఉందయ్యా? బార్ ఎక్కడయ్యా? పైకి వెళ్ళు. మర్యాదగా మాట్లాడు. ప్లీజ్. డబ్బులు ఇచ్చి తాగడానికి వచ్చాం, ఫ్రీగా తాగడానికి వచ్చాం అనుకున్నావా? ఏంటన్నా, ఏంటి సమస్య? అది బార్ ఎక్కడ ఉందంటే ఇటు సమాధానం చెప్పట్లేదు అన్న. అన్నా మీరు పని చేయండి, ఈ స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళి ఎడమ వైపుకి తిరిగారంటే అక్కడ బార్ అని పెద్ద పోతే. ఇంకో విషయం, హోటల్ మీదైనా బార్ నాది. మా బార్కి వచ్చే కస్టమర్స్ తో మీరు తప్పుగా ప్రవర్తించారంటే నా నిజ స్వరూపం చూడాల్సి వస్తుంది. బార్ గట్టి వెళ్ళాలి చెప్పడానికి మీకు ఏంటి కష్టం? సార్ నమస్తే, మీరే కదా ఈ బారు ఓనర్? అవును. మంది ఇవ్వట్లేదు సార్, లోపలికి వెళ్ళి అడుగుతానని కొట్టి బయటికి నెట్టారు సార్. నిజంగా సార్. అన్నయ్య పేరేంటి? రండి కనుక్కుందాం. ఏవయ్యా, మందు బానే ఉంది, కంగారు పడకండి, ఇస్తాను, ఆగండి. నువ్వా? ఈయన బ్రాంతి ఎడితే ఇవ్వనని చెప్పాడు ఏంటి? అవును. ఎందుకలా అన్నావు? పీక వరకు తాగాడు, ఇంకా ఒక్క పెగ్గు తాగితే ఇక్కడే పడిపోయి వాంతి చేసుకుని పడిపోతాడు. నిజంగానా? ఒట్టురా. అయితే నా తరఫున అన్నకి ఇంకొక 2 పెగ్గులు ఇవ్వు. తాగాక ఇతను తీసుకెళ్ళి హోటల్ లాబీలో వదిలేసిరా. అక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అరే ఆకులు తక్కువ అంచనా వేసేనే, మైకేల్ జాక్సన్ కంటే అందంగా ఆడుతున్నాడు. అరే కాస్త జరగండి. వెల్కమ్ సార్. ఏంటి అక్కడ గోలా? సినిమాటిక్ డాన్స్. ఒట్టే చెప్తున్నాను, సూపర్ డాన్స్. న్యూ ఇయర్ బుక్ చేద్దామా చీప్ గా? అందరినీ కూడా సర్వీస్ అయ్యి. సెక్యూరిటీ నా క్లోజ్ ఫ్రెండ్. అందుకోసం వాళ్ళు ఇక్కడ ఏమైనా చేస్తారంటావా? చేయొచ్చు. చంద్రు ఏంటి ఒకసారి అగ్రిమెంట్ బయటికి పేజ్ నెంబర్ 6 8వ పారాగ్రాఫ్, అందులో 3వ లైను. హోటల్ ఓనర్ వాళ్ళ మిత్రులు ఇక్కడ స్వాతంత్రంగా ఉండొచ్చు. చాలా. నా అగ్రిమెంట్ కి మించి మీరు కనుక ఏదైనా చేశారంటే మిమ్మల్ని అందరినీ కోర్టుకు పిలిపించి మీ చేత నష్టపరిహారం కట్టిస్తాను. సెక్షన్ 203 ప్రకారం మిమ్మల్ని నేను మిమ్మల్ని ఒక విషయం అడిగితే అయ్యో అపార్థం చేసుకుంటున్నారు. బేబీ హోటల్ అడుగు పెట్టాక ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడున్న 10 ఫ్యామిలీలు వెకేట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక లయన్స్ క్లబ్ మీటింగ్ జరగవలసింది, అది క్యాన్సిల్ అయిపోయింది మీ వల్ల. 2 మ్యారేజ్ ఫంక్షన్స్ వేరే హోటల్ కి మార్చుకుని బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఓరి భగవంతుడా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే పోయిందంటే వాడు బారు నడిపి కోట్లు సంపాదించుకుంటాడు. అయితే మనం 3 నెలల్లో హోటల్ మూసే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేనేమన్నా చేసి చూడనా? కాస్త నోరు మూసుకుని ఉండవా? అనవసరంగా మాట్లాడుతున్నా. చూడండి అన్న, ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఇప్పుడే మనుషుల్ని పంపండి. పొన్నమ్మలం దగ్గర నేనే ఫోన్ చేసి మాట్లాడతా. హలో, మేమంతా ఇక్కడే ఉన్నాం, మీరేమి కంగారు పడకండి. ఇంకొక గంటలో ఆ కుమార్కి పరలోకానికి పాడి కట్టేస్తాం. మనం అనుకున్నట్టుగానే ఆ పొన్నాంబళం పవర్ఫుల్ మనుషుల్ని పంపాడు. వాడిని ముప్పు తిప్పలు పెట్టాలి. ఎక్కండి త్వరగా. నువ్వు పోనే. వెల్ డన్ బాయ్స్. మీ ముగ్గురు గనక వాడిని ఎర్రగదీస్తే మా హోటల్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీకు లోటు.
విషయం తెలియగానే నేను బయలుదేరి వచ్చేసాను. వీళ్ళెవరో తెలుసా? నాకెందుకు తెలియదు. ఈయన పేరు చెట్టి ఆంటోనీ దాసు. 3 హత్యలు చేశాడు. ఈడు రామాయపురం రంగారావు 3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈయనేమో ఛాంపియన్ చంద్రు, బాక్సర్. అన్నట్టు అన్నలారా, మీకందరికీ ఈత కొట్టడం తెలుసా? రాదు. మాకీత కొట్టడం రాదు, కానీ ఈత నేర్పిస్తాం. అయ్యో, చిన్నపిల్లలకి ఈత నేర్పించడం గురించి అడగట్లేదు. మీ అందరికీ ఈత తెలుసా అని అడుగుతున్నాను. నాకు బాగా తెలుసు. మీకు తెలుసా? తెలుసు. అయితే ఒక నిమిషం. దానికి డబ్బులు ఎందుకు? నా ఊరికి ఈత కొట్టా. హలో హలో, ఎక్కడున్నావు? నేను అంబులెన్స్ తీసుకొని నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చేసాను. ఓ, వచ్చావా? అంబులెన్స్ ఆ ఒడ్డుకు వచ్చేస్తుందంట. అంబులెన్స్? అయ్యా, మీకు ఈత కొట్టడం తెలుసు అన్నారు కదా, అందుకే అంబులెన్స్ నమ్మని చెప్పాను. అలా పక్కకి తప్పుకోండి. మీ ముగ్గురి కోసం 3 డైవింగ్ ఎక్స్పర్ట్స్ కి ఒక ఫైర్ ఇంజిన్ కి చెప్పాను. ఓకేనా? మనం ఇక లేట్ చేయకుండా ప్రారంభిద్దామా? స్టార్ట్ చేద్దామన్నా. ఇది ఎంత అన్యాయం సార్. ఈత చేతగానే వాళ్ళని చేత కొట్టి నీళ్లలో తోసాడు. మళ్ళీ ఈత కొట్టకూడదన్న చేతులు ఎరక్కొట్టేశాడు. కాళ్ళు ఎరక్కొట్టడానికి నేను దొరకలేదు, పరిగెత్తేసాను, కానీ పట్టేసుకున్నాడు. இது போதும் எனக்கு. இந்த கேஸ் மட்டும் எனக்கு போதும். இது வந்து மர்டர் அட்டெம்ப்ட். இத வச்சு அவன் கதையை முடிச்சிடுறேன். இப்போ எங்க இருக்க? అయిన రూమ్ లో. సార్, ఏడుకొండలవాడ వెంకటరమణ, నేను చూస్తుందంతా నిజమేనా? డీజీపీ వర్మగారేగా మీరు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? అదేంటి అలా అడిగావు? నువ్వు నాకు రథం ఇచ్చావు, నిన్నెలా మరుస్తాను? మీరేంటి ఇలా వచ్చారు? మేము అందరం ఇక్కడున్న గుడికి వచ్చాము. మా అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చా. భారతి, ఇతను ఎవరు నీకు తెలుస్తుందా? లేదు, గుర్తులేదు. పేరు చెప్తే నీకు గుర్తు రావచ్చు. విజయవాడలో హోటల్ నడిపించే గహన్ అనే కుమారు. నమస్తే అండి. మా జీవితాంతం మా ఫ్యామిలీ అంతా నీకు రుణపడి ఉంటాము. యాక్సిడెంట్ అయ్యి అన్ టైంలో మధ్య రోడ్లో పడిపోయినప్పుడు తీసుకెళ్లి కాపాడావు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ తర్వాత నేను ఎంత యాక్టివ్ గా ఉన్నానో పోలీసు వాళ్ళు చెప్తారు. విజయవాడలో ఉన్న ఒక బీస్తో రక్తమే నా బాడీలో రమ్ము సైడ్ డిష్ అయిపోయింది. బ్రాంతి సజెస్ట్ మరి సైడ్ డిష్ చేయాలి. పచ్చిమిరకాయలు ముక్కలు ముక్కలుగా కోసి గుడ్లు వేసి ఇవ్వు. మర్చిపో రా బాబు. అవును, ఆ గుడ్డ ఎక్కడుంది? గుడితో పడి. అయ్యయ్యా, అక్కడ పెట్టారా? ఈ హోటల్లో ఉన్న బార్ని లీజుకి తీసుకున్నాను సార్. పెద్దగా లాభం ఏం లేదనుకోండి. మనకి మన టిఫిన్ కొట్లనే లాభం ఎక్కువ సార్. బార్లో ప్రతి క్షణం గొడవలు కొట్లాట్లు, మేనేజ్ చేయలేకపోతున్నాం. నేను వచ్చినప్పుడు చూశాను, కింద లోకల్స్ ఉన్నారు. ఎప్పుడు స్టే చేసే హోటల్ అనే ఈ చోట్లోనే రూమ్ బుక్ చేసుకున్నాను. కానీ ముందులా ఇప్పుడు స్టాండర్డ్ లేదు. స్టాండర్డే లేదు సార్. ఈ హోటల్లో బొత్తిగా స్టాండర్డే లేదు. మేనేజ్మెంట్ మొత్తంలో ఫ్రాడ్సే ఉన్నారు. చెప్పుకునేలా ఒక్కడు కూడా లేదు. నమస్కారం. ఏంటండి నమస్కారం ఇలా కట్టు పెట్టుకున్నారు? వీడు వాడి మనిషి. ఎవరు మనిషి? కుమార మనిషి. ఓ, వాడు తెలుసా మీకు? ఎంగడావా? ఎవరు? కున్నిమోన్. రీగుల్ షూట్ లో ఉన్నారు. ఈ రోజు ఆడు అయిపోయాడు. సార్, నా ఇంక లోకల్ ఎస్ఐ సార్. నువ్వే వచ్చేసావా? నేను పిలవాలని అనుకున్నా. హీస్ మిస్టర్ కుమార్. నాకితను చాలా ఇంపార్టెంట్. ఇతనే ఈ ప్లేస్ లో బార్ నడిపిస్తున్నాడు. ఇతనికి కావాల్సిన అన్ని హెల్ప్ మీరే ముందు నుంచి చేయాలి. సార్, కింద కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతాను. ఆ గుడితో వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే సరే, మీరు కూడా వెళ్ళొచ్చు. నాకు హెల్ప్ అంటే కాల్ చేస్తా. సార్ సార్ సార్, ఏంటి సార్ బొత్తిగా ప్రేమలేంటి నడుస్తున్నారు? ఎప్పుడు ఇలా టెరిఫిక్ గానే ఉంటారా? నా బార్కు ఒక సెక్యూరిటీ కావాలని ఆ భగవంతుని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను. నాతో మంచిగా ఉన్నారంటే డీజీపీ గారితో చెప్పి ఇప్పుడు సబ్గా ఉన్న మిమ్మల్ని సర్కిల్ గా మార్చేస్తా. డీజీపీ గారు లోపలే ఉన్నారు సార్, కాస్త చూసి ప్రవర్తించండి. ఓకే, థ్యాంక్ యూ. ஏமையா ஏமைந்தி? அவன் வந்து டிஜிபியோட ஆளு. என்னால ஒண்ணும் பண்ண முடியாது. வெயிட் பண்ணி பாப்போம். అంటే మన డబ్బు గోదాట్లో పోసినట్టేనా? హలో సార్, నేను లక్ష్మిని. లక్ష్మి, నేను నీలా కంపెనీ నుంచి మీ హోటల్ కొనడానికి ఫోన్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఫ్లైట్లో నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్.
ఈ ఏనుగును కడిగి నా చేతులు అరిగిపోయేలా ఉన్నాయిరా. రుద్ది ఆ ఏనుగు అరిగిపోతేమో చూసుకోరా. అరే పోరా, దీనికి మనం స్నానం చేయిస్తున్నామా లేదా మనకి ఇది స్నానం చేస్తుందని అర్థం కావడం లేదు. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఐ డోంట్ నో సార్. పట్టు బాగా పట్టు, నీళ్ళు పట్టు. ఏమిటయ్యా అది? చూస్తుంటే తెలియట్లేదంటే దీని పేరే ఏనుగు. ఇక్కడ ఎందుకు స్నానం చేపిస్తున్నారు? అలా అంటారు? ఏనుగు స్నానం చేసి అంత పెద్ద పాత్ర ఉందా? బాగా రుద్ది కడగరా. ఇలా చూడండి, దీని మీద కోపడడం వల్ల లాభం లేదు. యజమాని వెహికల్ ని కడగడానికి పర్మిషన్ అగ్రిమెంట్ లో రాసిందండి. ఎవర్రా మీ యజమాని? హలో సార్, యజమాని మిమ్మల్ని ఒక హాఫ్ కు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకో హాఫ్ కు మీరు డబ్బులు పెట్టను. దిస్ ఇస్ బ్యాడ్ బిహేవియర్. సార్ అది నాకు తెలీదు సార్. వీళ్ళు ఎవరో సమ్ లోకల్స్. సారీ సార్. ఇదిగో సారు, ఈ ఏనుకి ఇంగ్లీష్ లాంటివి తెలియవు, తెలుగులో చెప్పండి, అర్థం చేసుకుంటుంది. యు కంట్రీ ఫెలోస్. సార్ ప్లీజ్ సార్. ఇక్కడికి రాకముందు నేనేమనుకున్నానంటే ఇది నెల్లూరులోనే నెంబర్ 1 హోటల్గా ఉంటుందని ఆశించాను. అది మాత్రమే కాదు, మిస్టర్ మోహన్ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ హోటల్ని నేను కొనడానికి వచ్చాను. ఐఎమ్ సారీ. ఇది టేక్ ఓవర్ చేసుకునేందుకు నీలా గ్రూప్కి కొంచెం కూడా ఇష్టం లేదు. సార్ ప్లీజ్ సార్. సార్ ఏమిటి అంకుల్ ఇదంతా? మా నాన్న జీవితాంతం ఫారిన్ కంట్రీలో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టిన హోటల్. మా నాన్న కళ ఇది. ఈ హోటల్ ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఉందని మా నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు. ఎంతో నమ్మకంతో మీ దగ్గర అన్నిటినీ అప్పచెప్పి. ఇక్కడ చూడమ్మా, నువ్వు పుట్టక ముందే మోహన్ సార్కి నేను తోడుగా ఉన్నవాణ్ణమ్మా. నువ్వు నన్ను సందేహపడకూడదమ్మా. ఒక వారంగా జరుగుతున్న విషయాలేమ్మా ఇవన్నీ. మన బార్ ఇంతకాలంగా నష్టాల్లోనే కదా నడుస్తోంది, కాబట్టి ఈసారి లీజ్కి ఇద్దామని నిర్ణయించుకున్నాం. అడ్వాన్స్ తీసుకోకుండానే అగ్రిమెంట్ రాసింది. నోట్ ద పాయింట్. కానీ ఆ అగ్రిమెంట్ తో సంబంధించిన పార్టీకి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఈ హోటల్ని ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నాడమ్మా వాడు. ఎదిరించినందుకు నా 2 చేతులు ఎరక్కొట్టేశాడు. అతనికి మనమంటే ఎందుకింత కోపం? అదే కదా విచిత్రం. పిల్లి గుడ్డిదైతే ఎలక కూడా ఎగిరెగిరి తన్నుద్దంట. అంతే కదా సార్? అవునమ్మా. ఆయన పేరేమిటి? కుమార్ అంటమ్మా. ఏంటి కుమారా? పేరు చాలా అందంగా ఉంటది, చేసే పనులన్నీ ఎంతో చిరాగ్గా ఉంటాయి. నేను అతని వెంటనే చూడాలి. నువ్వు తీసుకెళ్లి చూపించవయ్యా. రండి మేడం, రండి. వెళ్ళమ్మా. అయ్యో, ఈవేళ దేన్ని ఎరకొడతాడో ఏమో. దేవుడు ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తానే ఉన్నాడు కదా. ఇప్పుడు కుమార్ రూపంలో వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. వీడి ద్వారా మనకి కొంచెం టైం దొరికింది. దీన్ని చంపి హోటల్ సొంతం చేసుకుంటా. మీరు ఇక్కడే ఉండండి, వాడు ఉన్నాడో లేదో చూసొస్తాను. మీ ఇల్లు ఎక్కడ బాసు? నీ ముఖానికి అద్దాలు కూడానా? తృప్తిగా తాగివారండి. ఈరోజు పగల కొట్టకుండా వదలను. ఓ పసుపు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఆ బార్ కౌంటర్లోనే తగలడ్డాడు. ఓకే, మీరు రండి. అయ్యో వద్దు, కాళ్ళు కూడా ఎరక్కొడితే నేను ఎలా తిరిగి వెళ్ళాలి? గగను, నిన్ను చూడడానికి వస్తే ఎవరో వచ్చారు చూడు. వీళ్ళ సంగతి చూడు. ఎవర్రా అక్కడ? తాగండి, తాగుతూ ఉండండి, తాగి వాంతులు తీసుకోండి. సగం దొరికిస్తే వ్యాపారం అవ్వకుండా అలాగా. ఆ బక్కోడిని చూసా మీరందరూ భయపడుతున్నారు. నీకు అతను చూసి భయం వేయలేదా? నాకు అతన్ని చూస్తే భయంగా లేదు. చూడమ్మా, మనిషిని చూసి నువ్వు మోసపోవద్దు. లోకల్లో పక్కా లోకల్లో కచ్చిరా పార్టీ. హలో, ఇతన్ని ఇక్కడి నుంచి పంపించే వెపన్ నా దగ్గర ఉంది. హలో హలో, నేను లక్ష్మిని. ఏ లక్ష్మి? ఏంటి ఇంత త్వరగా మర్చిపోయారు? ఓ, పాత లక్ష్మి. ఏం పాత లక్ష్మి? ఈవిడ మన ఊర్లో ఉండే లక్ష్మి. నైట్ డ్యూటీ పూర్తయ్యాక మన హోటల్కి వచ్చి ఫోన్ చేస్తారు. అది సరే గాని నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? ఇలా ఫోన్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ముందు పెట్టే. యువర్ మిస్టేకన్. నేను మీరు అనుకుంటున్న లక్ష్మిని కాదు. నేను లక్ష్మి మేనన్. నన్ను ఒక క్రిటికల్ స్టేజ్ లో మీరు హెల్ప్ చేశారుగా,
నన్ను బండిలో కూడా డ్రాప్ చేశారు కదా. లక్ష్మి గగన్ గురించి ఎవడో చెప్పు 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 చెప్పు. నేను మిమ్మల్ని కలవాలి, అది కూడా అర్జెంటుగా. ఏంటంత అర్జెంట్ మీకు? నేను చెప్తానుగా. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మా నాన్నగారి ఊళ్ళో హోటల్లో ఉంటున్నాను. మీరు ఫ్రీగా ఉంటే ఇప్పుడు మనం మీట్ అవుదామా? మీట్ అవ్వచ్చు. ఎక్కడికి రమ్మంటారు? సమ్మర్ బ్రిడ్జ్ కి. ఇదిగో వెంటనే బయలుదేరుతాను. ఆహా, ఏడుకొండవాడ వెంకటరమణ, నేను చూస్తున్నదంతా నిజమేనా? ఇక్కడేం చేస్తున్నారండి? మనిద్దరం జీవితంలో మళ్ళీ కలుస్తామని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకు నన్ను రమ్మన్నారు? నేను మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగితే కాదని అంటారా? విషయం ఏమిటో తెలియకుండా ఎలా చెప్పగలనండి? మీరు ప్రమాణం చేస్తేనే ఏమిటో చెప్తాను. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నేను ఆ టైపు కాదు. ఏంటా టైపు? అదేనండి, పెళ్లి గాని బ్యాచులర్ని, అందులోనూ వయసులోని అమ్మాయికి నేను ఎలా మాట ఇవ్వగలను? మా నాన్నకి చెప్పకుండా నేనే పని చేయనండి. తొందరపడి మనం ఏదో ఒకటి చేసి మన పెళ్ళైన తర్వాత ఏదైనా గొడవలు వచ్చాయంటే పెద్దవాళ్ళైన వాళ్ళు రావాలి కదండి. అయ్యో, నేను అలా చెప్పడం లేదు. కాదా? కాదు, మనమే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాం. మనం కాదు, మీరు. అవునవును, ఒకసారి చేసి చూపించండి. ఒట్టేసి చెప్తున్నాను, ముందు విషయం ఏంటో చెప్పండి. మాకు ఈ సిటీలో ఒక హోటల్ ఉంది. రోడ్ సైడ్ హోటలా? కాదు, 5 స్టార్ హోటల్, హోటల్ రాజ్ ప్యాలెస్. అక్కడ మా బార్ని ఒకడు లీజ్కి తీసుకున్నాడు. అది ప్రపంచంలో లేని ఒక అగ్రిమెంట్ వేసుకుని. ఓరి నాయనో, ఒకవేళ ఇది గోపాలకృష్ణ కూతురు అయి ఉంటుందా? అతని పేరు తెలుసు తెలుసు తెలుసు. తెలుసా? ఖచ్చితంగా తనకంటూ ఒక పేరు ఉంటుంది కదా. ఒక లోకల్ అయిన పేరే. కుమార్. ఏంటి? కుమార్ 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 కుమార్. అటువంటి వాళ్ళకి కుమార్ అనే పేరు ఎక్కువగా ఉంటుంది. వాడి మొహం వాడును. కొండ ముచ్చు. ఎప్పుడైనా చూసారా? మరి స్టూపిడ్, బ్లడీ, కాంట్రీ, వేస్ట్ ఫెలో. ఆయన తిట్టడం మానేసి ముందు ఏ పని మీద వచ్చారో చెప్పండి. కమ్ టు ద పాయింట్. అతను మనసులో ఏదో దాచుకొని మమ్మల్ని పగ తీర్చుకుంటున్నాడు. మా హోటల్ స్టేటస్ ఏమీ లేకుండా చేశాడు. అది అనుకుంటేనే చిరాగ్గా ఉంది. ఇడియట్. ఆయన గురించి బయట బాగా చెడుగా విన్నట్టున్నారు, అందుకే వ్యతిరేకిస్తున్నారు. వాడి చేతిలో ఉన్న అగ్రిమెంట్ తీసేసుకుని వాడిని కొట్టి తరిమేయాలి. మీ వల్లే ఇది జరుగుతుంది. నాకు హెల్ప్ చేయరా? నిజం చెప్పాలంటే ఇది పెద్ద తలనొప్పి కేసే. వాడిని అక్కడ నుంచి తరిమి కొట్టాలంటే కొంచెం కష్టమైన పనే. నాకు ఒట్టు వేశారు, అందుకే నేను ఏ అమ్మాయికి ఒట్టానని చెప్పింది. ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే మీరు ఊహించని గిఫ్ట్ మీకు ఇస్తాను. ఊహించని గిఫ్ట్ ఇస్తే ఏం లాభం? ఊహించే గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. మీరు పెద్ద కిల్లాడి. అలా అయితే కుమార్ అనే యూసెస్ ని పక్కన పెడదాం. ఆ తర్వాత మన ఇద్దరం కలుసుకుందాం, గిఫ్ట్ చేతులు మార్చుకుందాం. అప్పటి వరకు ఒక స్మాల్ బ్రేక్. లేదో ఇద్దరు హోటల్లో పని లేకుండా సెలలాగా అయిపోయారు. వీళ్ళే పని తీసే ముందు మీరే ఎక్కడికైనా వెళ్ళిపోండి. వేరే మంచి హోటల్ ఏమైనా మీకు చెప్పమంటారా? పెళ్లి చేసుకుని జాలీగా మీ పాట సంతోషంగా. గోపాలకృష్ణ కూతురుందా? ఉంది, కానీ నేను ట్రై చేయలేదు. రౌండ్ ఫేసా? నేను అసలు తన మొక్కని చూడలేదు. ఖచ్చితంగా తనే ఉంటుంది, అనుమానమే లేదు. ఈ అమ్మాయి నమ్మ భగవంతురా, నేను ఇంత దూరం కష్టపడి ఇష్టపడి ముద్దిచ్చి నాతో పాటు ఈ ఊరికి తీసుకొచ్చి వదిలిపెట్టింది. వీడి కూతురు అని తెలుసుంటే పేక మీద కాలేసి తొక్కేసేవాడిని. నాకే అర్థం కాలేదు. అర్థమైందిరా. రేయ్, ఇక్కడ ఎవరిని చూస్తే భయపడతారు? నన్నే కదా. నన్నే కొట్టి తరిమేమని చెప్పి నన్నే హెల్ప్ అడుగుతుందిరా. నేనెవరిని? బాబుకే బాబుని కదా. తన స్కూల్లోనూ కాలేజీలోనూ నేర్చుకున్నటువంటి విద్యని నేను తనకి నేర్పిస్తాను. నేను ఎవరైనా పిల్లకి ఇంకా తెలియట్లేదు. ఏమైంది? ఈ ఏనుగు ఎందుకు ఇలా అరుస్తోంది? ఈ ఏనుగు మనిషి ఎటు వెళ్ళాడు? ఏనుగు కోసం టీయో కాఫీయో తీసుకురావడానికి వెళ్ళుంటాడు. దాని కట్టెలు విప్పేస్తావా? ఏయ్ నిన్ను! నా కట్టెలే నేను ఇప్పుకోలేను ఇంకా దాన్ని. నువ్వు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు? స్టూపిడ్. పాపా వద్దు. అయ్యో నా మాట విను. మీ పని ఏమిటో మీరు వెళ్ళి చూసుకోండి. నా మాట విను. దాని కాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం. అయ్యో అయ్యో అమ్మా, దాని దగ్గరికి వెళ్ళకు. తొండానికి దొరికావంటే ఫుట్బాల్ లాగా ఆడుకుంటుంది. నా మాట విను. ఇటు రావద్దు.
తన్నేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళకు నాన్న. ఏనుగు తనని చంపేసిందంటే మనకే మంచిది. ఓహో, గొప్ప తెలివి. నీ టైం చాలా బాగుంది. శుక్రుడు సూపర్ గా ఉన్నాడు. నువ్వేట్రా బకెట్ తీసుకొచ్చావు? పాలు తీస్తావా ఏంటి? నిన్ను కొట్టు. అన్నట్టు మీకు శుక్రదశ అనుకున్నాను గాని శని దశ బాగా నడుస్తుంది. ఎలా కొట్టింది? ఏం చేస్తున్నావు? ఏనుగో మర్యాదగా వెనక్కెళ్ళో. లెఫ్ట్ లో పో, రైట్ లో పో. నా బుజ్జి కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఒకటి ఇచ్చానంటేనా? వెళ్ళు ముందు. వెళ్ళమంటున్నాగా. అయ్యో, దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అర్థం కావడం లేదే. వెళ్ళమని చెప్తున్నా కదా. అయ్యో, ఏం జరుగుతుందిరా? ఏం చెప్పినా ఏనుగు వెనక్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? దొరికిపోయాం. రైట్ ఏనుగు, ఆగే, పీచే, నీచే, ఊపర్. ఈ ఏనుగుకి ఏం చెప్తే రివర్స్ గీర్ వేస్తుంది? ఏనుగు మన వైపే వస్తుంది. ఏదైనా చెయ్యి. ఇలా లెఫ్ట్ రైట్ చెప్తున్నామంటే మనల్ని తొక్కి పడేస్తుంది. ఏనుగు నీకేమైనా మదవెక్కిందా? ఎందుకలా ముందుకు దూసుకొస్తున్నావు? ముందు వెనక్కి వెళ్ళు, లేదంటే నీ చెవులు మెలేసేస్తాను. దానికి ఏదో అర్థమైంది అనుకుంటా. తొండం చూపిస్తోంది. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నే ఎత్తి మీద ఒక ముట్టిగా ఇచ్చాను అనుకో, వెళ్ళు, వెనక్కి వెళ్ళు, అలా వెళ్ళు. అరే, వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా చెప్తే వెనక్కి వెళ్తుందని నీకెలా తెలుసు? ఏనుగు రివర్స్ గారు నీ చెవులు మెలేస్తానని చెప్పగానే వెనక్కి వెళ్ళిపోతుందని ఇప్పుడేరా నాకు అర్థమైంది. అలాగా? నేనే నీ గగని కదా. గగన్ అంటే అంతే మరి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీకు బదులుగా నేను చెప్పాను. నేను చెప్పినట్టు మీ పని ముగించేశాను. మిగతాది ముగించేద్దాం. సంతోషం. నీకేం అవ్వలేదు? ఏం ప్రాబ్లం లేదు. ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ గగన్. నమస్కారం. హలో. అది సరే, ఈ హోటల్ని ఖాళీ చేయడానికి వచ్చిన వాడే నీ ఫ్రెండా? వీడే మన బారుని లీజుకు తీసుకున్న కుమారు. వాట్ ఫూలిష్నెస్ యు ఆర్ టాకింగ్? చూడండి లక్ష్మి గారు, వాళ్ళతో మాట్లాడే టైం వేస్ట్ చేసుకోకండి. మీరు తరిమేమని చెప్పిన కుమార్ని నేనే, గగన్ ని నేనే. గగన్ కుమార్. వర్దిల్లాలి. గగన్ కుమార్. వర్దిల్లాలి. లక్ష్మి మేడం, మీ స్టార్ హోటల్కి ఎదురుగా ఉన్న ఇడ్లీ కొట్టినప్పుడైనా చూసారా? అది మా నాన్నగారి కొట్టు. వీళ్ళందరూ కలిసి మా నాన్నగారి కొట్టుని నాశనం చేసేశారు. ఆ పగతోనే 3 నెలల్లో ఈ హోటల్ని సర్వనాశనం చేస్తానని వీళ్ళతో ఛాలెంజ్ చేశా. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ హోటల్ని మూయించేంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోను.